నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం మనం ప్రగతి భవన్ దగ్గర ఉన్నాం. ఇక్కడే సీఎం రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇది ప్రగతి భవన్ గడి కాదు, ఇది ప్రజాపాలన అంటూ ఇక్కడ ఉన్నటువంటి బారికేడ్లను కూడా తొలగించేసి, కంచెలను కూడా తొలగించేసి, ఇది ప్రజలకు అడ్డాగా ఉంటుంది, ప్రజా సమస్యలకు అడ్డాగా ఉంటుంది, ప్రజలందరి సమస్యలను కూడా మేము తెలుసుకొని వాటిని పరిష్కరిస్తామని చెప్పేసి కూడా ఈ ప్రగతి భవన్ వేదికగానే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఇదే వేదిక దగ్గరికి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా రావడం జరిగింది. సో ఇదే వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు ప్రజాపాలన అంటూ కూడా చెప్పినటువంటి సందర్భం మనం చూసినాం. సో ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలోని అవుట్సోర్స్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో దాదాపు 2 లక్షలకు పైగా మంది ఉద్యోగులు గత కొన్ని నెలలుగా జీతాలు రాక వారి కుటుంబాన్ని పోషించుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఈ సందర్భంగా రీసెంట్గా మనం చూసినాం, తుంగతుర్తి దగ్గర ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ 5 నెలలుగా జీతాలు రాక తన కుటుంబాన్ని పోషించుకోలేక అప్పుల పాలై అప్పుల బాధలు తట్టుకోలేక ట్రైన్ కింద పడి 2 ముక్కలుగా ఆయన శరీరం అయింది. సో అలాంటి అనేకమైన సంఘటనలు ఈరోజు జరుగుతున్నాయి. ఇంతకు ముందే అదే సూర్యాపేటలో ఇంకొక అవుట్సోర్స్ ఉద్యోగి కూడా ఇదే విధంగా జీతం రాక చనిపోతున్న సందర్భం చూస్తున్నాం. ఇలా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పిట్టల్లా రాలిపోతుంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కనీసం స్పందించకపోవడం ఇది దుర్మార్గమైన విషయం. గతంలో కూడా ఇదే సీఎం, ఇప్పుడు సీఎంగా ఉన్నాడు, గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి ఇదే రేవంత్ రెడ్డి వీళ్ళ ఇష్యూస్ని నేను సాల్వ్ చేస్తా, మా ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా వీళ్ళ బాధలు వీళ్ళ యొక్క సమస్యలు ఏమిటి అన్నీ కూడా నేను పరిష్కరిస్తా అని చెప్పినట్టు ముఖ్యమంత్రి ఇప్పుడు ఏం స్పందించకుండా చీమకు కనీసం ఎలాంటి ప్రకటన కూడా చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నాడు. దీనికి సంబంధించి ఉద్యోగులందరూ కూడా ప్రస్తుతం ఇప్పుడే ప్రగతి భవన్ లోపల వారు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాడు చూస్తూ ఉన్నాం. సో వారిని అడిగి అసలు వీళ్ళ సమస్యలు ఏంది వాటిని అడిగే పూర్తి సమాచారం తెలుసుకుని ప్రయత్నిద్దాం. అన్న చెప్పండి, మీ ఎందుకు ప్రగతి భవన్ దాకా రావడం ముఖ్యమైన కారణం ఏంటి? అసలు ముందుగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న 2 లక్షల మంది పైచులుకు ఉద్యోగస్తులందరి తరఫున కాలేజ్ టీవీ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుండి మన కాలేజ్ టీవీ ద్వారా ప్రభుత్వానికి ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల సమస్యలు, ఈ ఏజెన్సీల వల్ల జరుగుతున్న నష్టాలను అనేక సార్లు మన మీడియా ద్వారా కాలేజ్ టీవీ ద్వారా మన ప్రభుత్వానికి ఇచ్చినాం. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం నుంచి ఒక చలనం కూడా రాకపోవడం అనేది ఇది నిజంగా మేము ప్రభుత్వాలకు మా మీద చిత్తశుద్ధి లేదనేది స్పష్టంగా అర్థమైందని ఒకటి. ఇంకోటి, ఈరోజు ఇక్కడికి రావడానికి ప్రధాన ఎజెండా ఈరోజు 2 లక్షల మంది పైచిలుకు పనిచేస్తున్నటువంటి మా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు సుమారుగా 3 నెలల నుండి 6 నెలల పైగా జీతాలు పెండింగ్ పెట్టినా ఉన్నారు. ఇవాళ మీరు 10,000 రూపాయలు 12,000 రూపాయలు పనిచేస్తున్న మా జీత ఉద్యోగస్తులకి ఇలా మీరు 3 నుండి 6 నెలలు జీతాలు పెండింగ్ పెడితే ఇలా మా కుటుంబాలు కానీ మేము ఎలా బతకాలి? ఇలా చాలామంది ఫోన్ చేస్తా ఉన్నారు, మా ఇంటికి కిరాయి కట్టలేదు, మా ఇంటికి ఓనర్ ఖాళీ చేయమని ఫోన్ చేస్తూ ఉన్నాడు. మొన్న ఉద్యోగులు చెప్తా ఉన్నారు, ఇలా సరుకులు కొని ఇంటికి పిల్లలు పోయి సరుకులు పెట్టి 2 పూటల భోజనం పెట్టడానికి కూడా భోజనం లేకుండా ఇలా మా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు బాధపడతా ఉన్నారు. మీరు ఎక్కడండి 1వ తారీఖు జీతాలు ఇస్తున్నది? ఎవరికి ఇస్తున్నారండి? ఐఏఎస్ ఆఫీసర్లకు ఇస్తూ ఉన్నారు, అధికారులకు ఇస్తున్నారు, ఎమ్మెల్యేలకు ఎంపీలకు వాళ్ళకి పాత రాష్ట్ర పెన్షన్ పాత మాజీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇస్తున్నారు. మా చిన్నపాటి ఉద్యోగస్తులకు మీరు 1వ తారీఖు జీతాలు ఇవ్వట్లేదు అనేది ప్రజావేదిక ద్వారా ప్రభుత్వానికి గట్టిగానే డిమాండ్గా చేస్తూ ఉన్నామన్నా. అంతేకాదు ఇవాళ మీరు ఈ దసరా లోపు కనుక మాకు పెండింగ్లో ఉన్న 2 జీతాలు కనుక రిలీజ్ కనుక చేయకపోతే దసరా తర్వాత ఖచ్చితమైనటువంటి మా అవుట్సోర్సింగ్ చేసి పక్షాల నుంచి గట్టి ఎదురు దెబ్బ తగులుతామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నామన్నా. సో గతంలో మీరు ఇదే ప్రభుత్వం రావడానికి కేసీఆర్ కూడా సేమ్ ఇదే విధంగా ఇబ్బందులు పెడితే మీరు ఆ ప్రభుత్వాన్ని దించక కూడా మీరు ప్రధాన కారణమైనరు. మరి సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి మీ సమస్య పూర్తిగా తీసుకోపోలేకపోతున్నారా, లేకపోతే ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది? అసలు ఇలా సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి రాష్ట్ర అవుట్సోర్సింగ్ చేసి ఉద్యోగాలు ఇవ్వడానికి నాకు తెలిసి 1 నిమిషం కూడా తిరగలేదనేది 18 నెలల కాలం నుండి అర్థమైంది మాకు. ఇలా ఎందుకంటే మీరు చాలా సందర్భాల్లో చెప్పారు, ఎటువంటి సమస్య అయినా మేము ఛాయ్ తాగేంత లోపే సమస్యను తీరుస్తా అన్నారు. ఇంకా నాకు తెలిసి మరి 18 ఏళ్ల కాలంలో సీఎం గారు ఛాయ్ తాకపోయి ఉండొచ్చు మేబీ, మేము అనుకుంటున్నాం అవుట్సోర్సింగ్ ఉద్యోగం. లేదా ఛాయ్కి ఏమన్నా ఇబ్బంది ఉందంటే చెప్పండి, మేమని అరేంజ్ చేస్తాం. కానీ రాష్ట్ర అవుట్సోర్సింగ్ చేసి పిలవకపోతే గత ప్రభుత్వాన్ని మేము స్పష్టంగా చెప్తున్నామన్నా, కనీసం 15 జిల్లాలలో సభలు పెట్టి 2 లక్షల మంది పైచులకు ఉద్యోగస్తులను చైతన్యం చేసి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఓడగొట్టినాం. ఆ ప్రభుత్వాన్ని ఎట్లయితే ఓడగొట్టినామో ఈ ప్రభుత్వానికి జూబ్లీహిల్స్ ఎన్నిక నుంచే మొదలైందండి. ఇంకా 5 సంవత్సరాల దాకా కూడా కాదు మేము మీకు సమయం ఇచ్చేది. రాబోయే 2-3 నెలల్లో రాబోయే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మీరు మాకు ఉద్యోగ భద్రత అడిగితే ఇక 2-3 వేల మందిని ఏ ఉద్యోగస్తులు తీసేసిరో ఆ ఉద్యోగస్తుల్ని మేము అక్కడ నిలబెట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోనే మీ ప్రభుత్వానికి గుణపాఠం తెలియజేస్తామని చెప్పి మా రాష్ట్ర జేఏసీ నుంచి ప్రభుత్వానికి హెచ్చరిక కూడా జారీ చేస్తా ఉన్నామన్నా.
సో గత కొంతకాలంగా కొంతమంది కూడా ఉద్యోగాలు జీతాలు రాక చనిపోతున్న సందర్భం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా ఒక ఉద్యోగం చనిపోయినట్టు తెలుస్తూ ఉంది. అసలు ప్రధాన కారణం జీతాలు రాకనేనా, ఇంకా వేరే కారణం ఏమైనా ఉంటుందా? 100% జీతాలు రాకనే ప్రభుత్వంకి చాలని జీతాలు. ఒకటి ఆ చాలని జీతాలు కూడా మీరు 1వ తారీఖు కాకుండా 3 నెలలు 4 నెలలు పెండింగ్ పెట్టడం వల్ల చనిపోతా ఉన్నారు. ఇవాళ మీరు కమిటీలు వేసిర్రు, అది ఎప్పుడు వేయాలండి? మీరు కమిటీలు ఎప్పుడో డిసెంబర్లోనో ఎప్పుడు వేయాలి మీకు తెలియదా? మార్చి 31కి ఇలా రెన్యువల్స్ అయిపోతుంది మీకు తెలియదా? మీరు మార్చి 31 రెన్యువల్స్ అయిపోతాయి అన్నప్పుడు మీరు ఫిబ్రవరి నుంచి ఆ ప్రక్రియ మొదలుపెట్టి ఏప్రిల్ 1వ తారీఖు రెన్యువల్స్ ఇవ్వాలి. ఇంకా మీకు రెన్యువల్స్ ఇవ్వకుండా మా ఉద్యోగస్తులు బాధపడతారు. ఎంత దుర్మార్గం అంటే రెన్యువల్ కూడా పోతే మా వాళ్ళ దగ్గర 10,000 20,000 డబ్బులు కూడా వసూలు చేస్తా ఉన్నారు. దుర్భద్ర స్థితిలో ఉన్నారా మీరు? రెన్యువల్స్ కూడా డబ్బులు అడుగుతా ఉన్నారు. ఇక ఏఎన్సీ వాడు మంచిగా తెల్ల గుడ్డేసుకొని కూర్చుండు, అధికారులు గుడ్డేసుకొని కూర్చో ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. మేము తిరుగుతున్నాం సెక్రటరియట్ ఫైనాన్స్ మీట్ చుట్టూ, మాకు రెన్యువల్స్ ఇవ్వండి జీతాలు ఇవ్వని చెప్పి. ఎక్కడ ఉన్నదండి ప్రజాపాలన? మీరు అన్నట్టు ఇందాక కంచె బగలు కొట్టిన కంచె వేసే ఉందని మేము ఇంకా భావిస్తూ ఉన్నాము. సో మీరు చెప్పండి, మీ సమస్య ఏం చేస్తారు అన్న? గత ప్రభుత్వం ఏదైతే ఉందో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క పెట్టినటువంటి ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి కోసం ఈ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఆ రోజులలో ఉన్నటువంటి పోటీ చేసినటువంటి ఈ నాయకుల్ని, ఇదే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, ప్రతి ఒక్క నాయకుని దగ్గరికి ఎలక్షన్ల ముందు వెళ్ళి కలిశాం. వాళ్ళు ఖచ్చితంగా మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత వితిన్ 3 నెలల్లోనే మిమ్మల్ని అందరినీ రెగ్యులర్ చేస్తామన్నారు. మేము ఇప్పటికి కూడా అన్న, ప్రభుత్వం వచ్చింది 20 నెలలు గడిచింది, మేము రెగ్యులర్ చేయమంటలేదన్న. ఒకటే, మాకు విడదీయబడ్డటువంటి తెలంగాణ నుంచి విడదీయబడ్డటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డటువంటి కార్పొరేషన్ ఏ విధంగానైతే ఏర్పడ్డదో అదే కార్పొరేషన్ను తెలంగాణలో ఏర్పాటు చేసి ఇదే ఇక్కడ ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కార్పొరేషన్ ద్వారా ఉద్యోగాలు ఇవ్వమంటున్నాం. ఆ కార్పొరేషన్ ఏర్పడితే ఈ ఏజెన్సీలకు ఇచ్చే కమిషను, జిఎస్టీ కానీ ఇతరత్ర ఏదైతే ఉందో అదంతా కూడా కార్పొరేషన్ ద్వారా ఇక్కడ పనిచేసేటువంటి ఉద్యోగులకు 3 నుంచి 5,000 వరకు లబ్ధి చేకూరుతుంది. ఇటువంటి విషయంలో ప్రభుత్వానికి ఆర్థికంగా ఒక్క పైసా కూడా భారం పడదు. కావున తక్షణమే కార్పొరేషన్ ఏర్పాటు చేయమంటున్నాం. ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ఆ ప్రభుత్వానికి లేనటువంటి ఇబ్బంది ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది కలుగుతుందో మాకు అర్థం కావట్లేదన్న. అంతేకాదు, మాకు ఉద్యోగ భద్రత ఇవ్వమంటున్నాం. ఉద్యోగ భద్రత ఇవ్వమని అడుగుతుంటే ఉద్యోగ భద్రత కాదు, ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 14 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఇందులో అవుట్సోర్సింగ్లో పనిచేసినటువంటి వాళ్ళని అకారణంగా ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇక ఉద్యోగ భద్రత ఎక్కడదన్నా? ఈ ప్రజాప్రభుత్వం ఎట్లయితుందన్నా? ఇది ప్రజాప్రభుత్వం అంటే ప్రజల యొక్క బాధలను, గోడులను విని వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసేటువంటిది ప్రజాప్రభుత్వం అవుతుంది. మరి ఇప్పుడు ప్రజాప్రభుత్వాన్ని మేము ఎలా దీన్ని సర్టిఫైడ్ చేయాలో మాకు అర్థం కావట్లేదు. అంతేకాదు, ఇప్పటిదాకా మా అన్న చెప్పినట్టు ప్రజాప్రభుత్వం నిజంగా ప్రజాప్రభుత్వం అయితే ఇచ్చే ఈ 12,000, 13,000, 14,000 జీతాలతోటి కుటుంబాలను ఎలా పోషించాలి? పోనీ ఆ 13,000, 14,000 అయినా కానీ నెల ఇస్తున్నారా? లేదు, రెగ్యులర్ ఎంప్లాయీలకు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకు లక్షల జీతాలు ఉంటాయి, వాళ్ళకు 1వ తారీఖు జీతం ఇస్తారు. అదే ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం ఆ ఇచ్చే 13,000, 10,000 మాత్రం నెల రావు. ఇప్పటికే 5 నెలలు, 3 నెలలు, 5 నెలలు, 8 నెలలు పెండింగ్లో ఉన్నాయి జీతాలు. అంటే ఏజెన్సీలు స్పందిస్తలేవా? మీరు జీతాలు అడిగితే ఏజెన్సీలు ఏమంటున్నాయి? ఏజెన్సీలు గవర్నమెంట్ మాకు ఇవ్వలేదు, గవర్నమెంటే మీకు అసలు కంటిన్యూషన్ ఆర్డర్ లేదు, అసలు మీ బడ్జెటే రాలేదు, మేము జీతాలు ఎలా ఇస్తాం అని ఏజెన్సీలు మాట్లాడుతున్నాయి. ఆ ఏజెన్సీలు కూడా కనీసం ఆ బడ్జెట్ తెచ్చుకునేటువంటి ఒక ప్రయత్నం కానీ, ఆర్డర్ కానీ మా అధికారులు చేయరు, ఏజెన్సీలు చేయరు. ఏం చేసినా మళ్ళా మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులే తిరగాలి. ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగితే, కంటిన్యూషన్ ఆర్డర్ కోసం తిరిగితే అక్కడ బల్ల కిందంగా చేతులు పెడుతున్నారు. ఆర్డర్కి ఇంత డబ్బులు ఇవ్వండి. ఇది ఈ స్థితి ఇవాళ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మీరు చెప్పండి, అసలు ఏంటి సమస్య మీది? ప్రజాప్రభుత్వం దగ్గర, ప్రజల చేత ఏర్పాటు చేసుకున్న ప్రజాప్రభుత్వం దగ్గరికి ప్రజల సమస్యలు ఈయనే టైం కూడా లేని ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వం. ప్రజలు చేసే విధానంలో ప్రజలకి, ప్రభుత్వానికి అనుసంధానంగా ఉండి ఆఫీసుల దగ్గర అష్ట కష్టాలు పడుతున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగిని నడి రోడ్డు మీదకి ఈడ్చిన ప్రభుత్వమే ప్రజాప్రభుత్వం. ప్రజాప్రభుత్వం ఒకటి మేల్కో, అవుట్సోర్సింగ్ ఉద్యోగిని ఆదుకో. నిన్ను ప్రత్యేకంగా ఏం చేయమంటలా, మాకు రావాల్సిన జీతాలు మేము కష్టపడి చేస్తున్నందుకు చేసిన శాఖరికి మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండి.
సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోగా సరైన వేతనం ఇవ్వట్లేదు, ఇచ్చే సరైన వేతనం కూడా సక్రమంగా ఇవ్వట్లేదు. సక్రమైన వేతనం సరైన విధానంలో ఇస్తే సమస్యలు పరిష్కరిస్తే మీ ప్రభుత్వానికి అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఎప్పుడు అండగా ఉంటాడనే ఆలోచనతోటి మీరు గ్రహించండి. అవుట్సోర్సింగ్ ఉద్యోగి మేలుకో, ఆఫీసులను చుట్టూ తిరుగుతూ ఏలుకో అని చెప్పని మేము ఉద్యోగాలు అక్కడ చేస్తున్నాం. అయినా కానీ ఆఫీసర్ తోటి మాకు అష్టకష్టాలు తప్పట్లే, అధికారులతోటి అష్టకష్టాలు తప్పట్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మంత్రులతోటి ఇక్కడ అష్టకష్టాలు తప్పట్లేదు. ఒక అడ్డా మీద ఉన్న కూలికి ఈరోజు బయటికి పోతే సాయంత్రానికి తనకు 1000 రూపాయలు వస్తున్నాయి. ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి 1వ తారీఖు నుంచి మొదలు పెడితే మళ్ళీ 1వ తారీఖు వస్తుందో, మళ్ళీ అట్లాంటి 1వ తారీఖులు 10 వస్తాయో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం సార్. అడ్డా మీద కూలికి మామూలుగా వెళ్ళి కిరాణా దగ్గర అప్పు అడిగితే అతను 5000 వరకు కూడా అప్పు ఇవ్వగలుగుతుంది. కిరాణాకి పాలలు అప్పు పెడుతున్నారు, కరెంటు వాళ్ళు అప్పు పెడుతున్నారు, రూమ్ రెంట్ వాళ్ళు ఆగుతున్నారు. ఒక అవుట్సోర్సింగ్కి ఉద్యోగికి ఆగే పరిస్థితి లేదు సార్. ఎందుకు అంటారా? ఆయన జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు, నువ్వు మాకు ఎప్పుడు ఇస్తావో తెలియదు. అవుట్సోర్సింగ్ అనే పర్సన్ నువ్వు ఉద్యోగివే కార్మికుడివే. కార్మికుడు అయితే కష్టం చేసిన తర్వాత సాయంత్రానికి డబ్బులు వస్తుంటాయి. ఉద్యోగికి అయితే ప్రతి నెల డబ్బులు వస్తుంటాయి. అటు ఉద్యోగి కాదు, ఇటు కార్మికుడు కాదు. ఈ విధానంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి జీవితం కొట్టుమిట్టాడుతూ ఉంటే గత ప్రభుత్వం వచ్చేసి చంద్రశేఖరరావు గారు వచ్చేసి అవుట్సోర్సింగ్ ముఖ్యమంత్రిని పెట్టుకోరాదు, అవుట్సోర్సింగ్ మంత్రిని పెట్టుకోరాదు, ఈ బేకార్ అవుట్సోర్సింగ్ పద్ధతి ఏందా అని చెప్పని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ కోసం తిరిగి నిధులు నియామకాల కోసం నియామకాలు ఏర్పడతాయని చెప్పి ఆలోచనతోటి అప్పటి నుంచి 2008 నుంచి చేసుకుంటూ అదేదో ఒక రోజు ఇది రెగ్యులర్ కాకపోద్దా అని వయసు అంతా మా వయసు వరకు ఇందులో మొత్తం దీంట్లోనే దారపోసాను సార్. నేను MA BEd స్టూడెంట్. నేను ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఉద్యోగులతోటి పోటీపడి, ఇప్పుడున్న విద్యార్థులతో పోటీపడి చదవలేక, అటు కుటుంబాన్ని పోషించుకోలేక, కోచింగ్ సెంటర్లలో కూర్చొని చదువుకోలేక, ఈ ఆర్థిక స్తోమతలతోటి సతమతం అవుతూ పిల్లలతోటి ఇబ్బందులు పడుతూ ఈ ఉద్యోగం ఎంతో కొంత ఉపాధి ఇస్తుందని చెప్పని ఆలోచనతోటి ఏదో ఒకరోజు రెగ్యులర్ కాకపోద్దా అని చెప్పని కన్నీరు కార్చుకుంటా కష్టపడుతూనే మేము అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్లో కొనసాగుతున్నాం సార్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన టీఆర్ఎస్ అని తిరిగి చూసిండు, బీఆర్ఎస్ అని చెప్పని బెత్తరగట్టిండు. మీకు కూడా చెప్తున్నాం, ప్రజాపాలన అని చెప్పంటే మా యొక్క ప్రజల ఆమోదం పొందిన ఏర్పడిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అని చెప్పని మీరు అన్నారు. ప్రజాప్రభుత్వం ముందు కంచెలు తీసేసాం, ఈ సామాన్యుడు కూడా ఖాళీగా ప్రశాంతంగా రావచ్చు. ఆ రోజు గద్దర్కి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, ఏంటి గుమ్మ నరసయ్య గారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు. అట్లాంటి వాళ్ళనే పక్కన కూర్చోబెట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పుడు మా దగ్గర అట్లాంటిది ఏం లేదు, ప్రశాంతంగా కంచెలు తీసినావు, నేరుగా నా గదిలోకే రావచ్చు అన్నారు. నేరుగా నీ గదిలోకి రావడానికి మార్కెట్లు ఎందుకు, ఆ సెక్యూరిటీ ఎందుకు సార్? మా సమస్యలు ఇంటానికే కదా మీరు ఆడ కూర్చుంది, మా సమస్యలు ఇంటానికే కదా మీరు మిమ్మల్ని మేము ఎన్నుకుంది. సమస్యలు ఎన్నుకోకుండా సర్దుకొని వెళ్ళిపోతున్నారు. పైసల మంత్రి గారు మీకు డైరెక్ట్గా నేను ఒకటే హెచ్చరిస్తున్నా, మా ఫైల్ కదలటానికి మీ దగ్గర పైసలు లేవు. ప్రభుత్వ పథకాలన్నీ రావడానికి పైసలు వస్తాయి. మిమ్మల్ని ఏమడుగుతున్నాం సార్? మీ ఇంటి అందరం ఇప్పుడు ఇదే అవుట్సోర్సింగ్ ఉద్యోగి, వాళ్ళ ఇళ్ళది కానీ వాళ్ళ కార్ డ్రైవర్లు కానీ ప్రతి ఒక్కరు అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఉంటాడు. మీ ఆఫీసులలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఉంటాడు. ఒక్కసారి వాళ్ళని అడగండి, ఒక్కసారి వాళ్ళని అడిగితే వాళ్ళ అష్ట కష్టాలు ఏందో తెలుస్తాయి మీకు. వాళ్ళని అడిగే టైం కూడా మీకు లేదు అని చెప్పంటే ఒక్కసారి మీ జిల్లాలో ఏ మంత్రులు ఉన్నారో వాళ్ళ జిల్లాలల్లో ఏ డిపార్ట్మెంట్లో ఎంతమంది అవుట్సోర్సింగ్లు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి ఒక్కరోజు మీ ఏరియాలలో మీ కాన్స్టిట్యున్సీలలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా సరే మీరు అక్కడ మీటింగ్ పెట్టండి. అక్కడ మీటింగ్ పెట్టినప్పుడు మీకు అక్కడ వాళ్ళు పడుతున్న కష్టాలు ఏంటో అనేది మీకు తెలుస్తాయి. ఒక ఎంప్లాయీకి ఇప్పుడు అందరికీ ఎంప్లాయీ అన్నట్టు ఉన్నారు, వాళ్ళు రాశారు వచ్చారు, వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు, వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఇవ్వద్దని మేము అంటలేదు, వాళ్ళు ఇచ్చేదానికి వ్యతిరేకం కాదు. మా కష్టాన్ని మాకు ఇవ్వడానికి మీకు ఇబ్బంది ఏంటి సార్? మా కష్టాన్ని మాకు ఇవ్వడానికి మీకు ఇబ్బంది ఏంటి? మీరు ఏజెన్సీ వ్యవస్థకి మేము ఒకటే చెప్తున్నాం సార్, మీకు వ్యతిరేకం కాదు. ఇప్పటికి కూడా మీకు చెప్తున్నాం, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకం. మేము ఏజెన్సీ విధానానికి వ్యతిరేకం. ఏజెన్సీ వ్యవస్థని ఎత్తివేయండి. ఏజెన్సీ వ్యవస్థను ఎత్తివేయడం వల్ల మాకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి, ఆ బెనిఫిట్స్ మాకు ఇవ్వండి. ఛత్తీస్గఢ్ అయితేంది, ఉత్తరప్రదేశ్ అయితేంది, పక్కనున్న ఇప్పటిదాకా ఉమ్మడిగా అందరూ అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పక్క రాష్ట్రంలో కార్పొరేషన్ ఏర్పాటు చేసి పరిపాలన సాగిస్తూ ఉంటే మీరు కళ్ళు మూసుకొని ప్రజాభవన్లో పడుకుంటున్నారా, లేకపోతే మీ ఫామ్ హౌస్లో పడుకొని ఉంటున్నారా సార్? దయచేసి మమ్మల్ని ఆలోచించండి. మాది ఇది ఆవేదన అర్థం చేసుకోండి. మేము మాట్లాడేది మీకు ఇబ్బందిగా అనిపించవచ్చు, కాకపోతే మేము మీ పార్టీ కోసం పనిచేసాము, గెలిపించుకున్నాం కాబట్టి అడిగే బాధ్యత మా మీద ఉంటుంది. మీకోసం మేము ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు సార్, మేము గ్రామీణ స్థాయిలో ఎట్లున్నామో మాకు తెలుసు. దయచేసి ఏంటంటే మీ అవుట్సోర్సింగ్ ఉద్యోగ గతంలో పడ్డ కష్టాలు మళ్ళీ ఇప్పుడు మీ దగ్గర పడకూడదనే ఆలోచనతోటే మిమ్మల్ని మేము ఎన్నుకున్నాం సార్. మీ విధానానికి వ్యతిరేకం కాదు,
గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మాకు రావాల్సిన జీతాలు పిల్ల పాపలతో పండగ గడుపుకోవడం కోసం దసరా వరకు మాకు దయచేసి డబ్బులు వేయండి సార్. అంతకంటే మేము అడిగేది లేదు. కార్పొరేషన్ వ్యవస్థని ఏర్పాటు చేయండి, ఏజెన్సీని ఎత్తేయండి. ఇంతే సార్. దయచేసి మా ఆవేదనను అర్థం చేసుకోండి. మాకు రాబోయే దసరా వరకు గుడ్ న్యూస్ చెప్పండి, పండుగ చేసుకోవడానికి అవకాశం కల్పించండి. థ్యాంక్ యూ. మీకు ఎన్ని నెలల నుంచి జీతాలు రాలేదు అసలు? 5 నెలల నుండి జీతాలు లేవు. ఏ డిపార్ట్మెంట్ మీద అసలు? నేను మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నా. అదేవిధంగా ఈ జేఏసీలో కూడా జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నా. నా పేరు దుర్గం శ్రీనివాస్. మేము నిన్న 3 రోజుల క్రితము డిఎంహెచ్ఎస్ క్యాంప్ ఆఫీస్లో కూడా మేము ధర్నా చేయడం జరిగింది. ముందుగా ఈ కాలేజీ యజమాన్యానికి మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఛానల్ ద్వారా మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జరుగుతున్నటువంటి అనేక నష్టాల కష్టాలను ప్రజలకు అటు అధికారులకు తెలియజేసినందుకు మరొకసారి నా తరపున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 5 నెలల జీతాలు లేకపోతే అనేక మంది మా ఉద్యోగులు చెప్తున్నారు ఎట్లా కుటుంబాలు గడుస్తాయని చెప్పేసి మేము ప్రధానంగా ముఖ్యమంత్రిని గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు ఏజెన్సీలు 3 నెలలు ఇవ్వాలని ఉంటుంది, మీకు తెలుసు. ఏ ఒక్క ఏజెన్సీ ఇస్తలేదు. అట్లాంటి ఆ ఏజెన్సీలు మీ గవర్నమెంట్ను బదనాం చేస్తున్నటువంటి ఆ దొంగ ఏజెన్సీలు ఎందుకని మేము మాట్లాడుతూ ఉన్నాము. మీరు ప్రతి అగ్రిమెంట్లో చూడండి, వాడు 3 నెలలు ప్రభుత్వంలో డీలే అయితే ఇవ్వాలని ఉంటుంది, కానీ ఏ ఒక్క ఏజెన్సీ ఇయ్యడు. ఇచ్చేదే కాకుండా ప్రభుత్వం ఇచ్చినాక 1-2 నెలలు వాడుకుంటాడు. వాడుకునేది కాకుండా 18% జీఎస్టీ తింటాడు, ఎంప్లాయీ షేర్ 13 తింటాడు, ఎంప్లాయర్ షేర్ 12 తింటాడు, పిఎఫ్ ఈఎస్ఐ తింటాడు. ఇది తింటుర్రు, వీళ్ళొద్దు, వీళ్ళు దళారును తీసేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మీకు ఏజెన్సీలే మీరు మంచి చేసి ఉంటే ఇవాళ మీకు వాళ్ళు కనుక మా ఉద్యోగులకు 3 నెలల జీతాలు ఇచ్చి ఉంటే మేము ఇవాళ ఈ ప్రజాభవన్కి ఎందుకు వస్తాము? ఇవాళ మేము ఛానళ్ళ ముంగటికి ఎందుకు వస్తాము? మేము కష్టం చేసుకొని బతికేటువంటి కుటుంబాలు ఇవన్నీ కూడా పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యోగులే ఉంటారు ఇందులో. మీరందరూ అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు స్పందించాలి. అనేక రిప్రజెంటేషన్లు జేఏసీ తరపున ఇచ్చినాము, మా మెడికల్ అండ్ హెల్త్ తరపున ఇచ్చినాము. ఆ రిప్రజెంటేషన్లు కూడా ఎవరు వినట్లేదు. ఈ వేదికలో ఇవాళ చిన్నారెడ్డి గారు ఎంత బాధపడుతుండంటే మా లెటర్ ఇచ్చిన తర్వాత సార్ చాలా బాధపడ్డాడు. ఎంబడే మన ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసే దిక్కు లేడు. ఇలా ఆ శాఖ మంత్రులు చేసినటువంటి ఆ ఫైనాన్స్ మంత్రికి చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. ఏం చేయమంటారా మా పరిస్థితికి ఇట్లున్నది వ్యవస్థ అనేటువంటి మీ నాయకులే చెప్తే ఈ వ్యవస్థ ఎటుపోతుంది, ఎటు నాశనం అవుతుంది, ఇది ఏంది? ఈ ఉద్యోగులందరూ కూడా గొడగొడ ఏడుస్తున్నారు. మీ అందరికీ పాపం తలుతుంది, మీరు నష్టపోతారు, మీరు కష్టపోతారు, మీ కుటుంబాలు నాశనం అవుతాయి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మా సూర్యాపేటలో ఒక డాటా ఎంట్రీ చచ్చిపోయాడు, అలా కుటుంబం పరిస్థితి ఏం కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అనేక మంది చచ్చిపోతా ఉన్నారు మా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. గవర్నమెంట్కు పనిచేస్తున్నారు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, గవర్నమెంట్కు పేరు తెస్తున్నట్టు కదా ఈ ఉద్యోగులు. నీకు ఏం నష్టం చేస్తున్నారు ఈ ఉద్యోగులు? నష్టం చేసినట్టయితే మరి నువ్వు ఎందుకు పని చేయించుకుంటున్నావు? ఈ ఉద్యోగులందరినీ కూడా తక్షణమే రెగ్యులరైజ్ చేయాలి, ఏజెన్సీలను తొలగించాలి. 20 ఏళ్ల నుంచి పనిచేసేటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగికు ప్రస్తుతం నియామకం చేసేటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగికి ఒకే వేతనం ఇస్తున్నారు. ఎట్లా బతుకుతారు? 20 ఏళ్ల కింద పనిచేసే ఉద్యోగికి పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, ఆ కుటుంబ పోషణ భారం అవుతుంది. ఎట్లా బతుకుతారని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ మహిళా ఉద్యోగులను చూసుకుంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగ అమ్మాయికి ఏమో మెటర్నిటీ లీవ్ ఇవ్వవు, ఇవాళ రెగ్యులర్ ఉద్యోగ అమ్మాయికి ఏమో మెటర్నిటీ లీవ్ ఇస్తావు. వాళ్ళకి జీతంతో కూడిన ప్రసూతి సెలవు ఇస్తావు, వీళ్ళకేమో ఇవ్వవు. వీళ్ళు మహిళలే, వాళ్ళు మహిళలే కాదా? ఆ ఉద్యోగిరాలు ఒకసారి డెలివరీకి పోయి వచ్చేసరికి ఇవాళ ఆయన తాడ 3 లక్షలకు 4 లక్షలకు అమ్ముకొని ఇంకొక కొత్త ఉద్యోగిని పెట్టుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు ఉన్నాయి. అందుకని చెప్పేసేసే ఈ రాష్ట్ర 33 జిల్లాలలో ఉంటే 50 100 ఏజెన్సీలు ఉండొచ్చు. 50 100 ఏజెన్సీల కుటుంబాలు అవసరమా? ఇవాళ 2 లక్షల ఉద్యోగుల కుటుంబాలు అవసరమా అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ఉద్యోగులంతా మీ పేరు తలుస్తారు, మీ పేరు మీకు సెల్యూట్ కొడతారు సార్ అని చెప్తా ఉన్నాం. మేము ఏజెన్సీలను తక్షణం రద్దు చేయండి. గవర్నమెంట్ ఆర్థికంగా లేదని చెప్తున్నారు, లేకపోతే మా మీద రూపాయి భారం లేదని చెప్పేసి మా కాలేజీ యజమాన్యం గారు మొత్తం అక్షరాలతోటి లెక్కలు చెప్పేసి కూడా చూయించిండు. ఇంకా ఏం చెప్తారండి మీకు? ఇంకా ఎప్పుడు మీరు మేలుకుంటారు? ఇంకా ఎందుకు మీరు ఈ సమన్వయం లేదు? ఎందుకు ఈ ఉద్యోగులను మీరు ఆలోచన చేయరు? రెగ్యులర్ ఉద్యోగులతో పిలిచి మాట్లాడతారు, ఆ సంఘాలను పిలిచి మంచి మర్యాద చేస్తారు. మా ఉద్యోగులు వచ్చే వరకు ఏమో చిన్న చూప. మా జేఏసీని, మా మెడికల్ అండ్ హెల్త్ను ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్ల రాష్ట్ర అధ్యక్షుల అందరం కలిసి మేము జేఏసీ ఏర్పడ్డాం. ముఖ్య నాయకులతోటి విలువండి, మా చర్చలు వినండి, మా కష్టాలు వినండి. మా కష్టాలలో నష్టం ఉందా, మీకు గవర్నమెంట్కు లాభం ఉందా చూడండి. మేము లాభమే తప్ప గవర్నమెంట్కు నష్టం చేయమని చెప్పేసి కూడా మేము గొత్తెత్తి వరుతున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వము చర్చలకు పిలవాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్పమ్మా మీ సమస్య ఏంటి అసలు? మాకైతే
ఆడవాళ్ళకి అవుట్సోర్సింగ్ ఉద్యోగం చేస్తున్నాం కానీ ఎలాంటి భద్రత లేదు, ప్లస్ మాకు సెక్యూరిటీ కూడా లేదు సార్. మరి పని భారం కూడా ఎక్కువ అవుతుంది. సెలవులు 5 నెలల నుంచి మాకు జీతాలు లేవు. ఒక్క నెలలో ఒకటి కాదు 5 తారీఖు లోపు పడకుంటేనే రెగ్యులర్ ఉద్యోగులు అగమ్య గోచరంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. మరి అలాంటిది మేము అంత జీతగాళ్ళం కూడా కాదు, చిన్న ఉద్యోగులం, ఏదో చిన్న చితక పని చేసుకొని గడిపే ఉద్యోగాలు మా ఉద్యోగుల మీద జిఎస్టీ కమిషన్ అన్ని తీసుకుంటూ గవర్నమెంట్ మేము ఫస్ట్ తారీఖు కూడా వేయమన్నట్లేదు సార్. 5 తారీఖు లోపు మాకు జీతాలు వేయండి అని అడుగుతున్నాము. ఇప్పుడు గవర్నమెంట్ ఏదో డాటా అప్లోడ్ చేస్తున్నాము, IFMS చేస్తున్నాం అనుకుంటా కాలయాపన చేస్తుంది. కాలం గడపండి సార్, చెయ్యండి, కానీ ముందు మాకు 5 నెలలు కాదు, కనీసం ఒక 3 నెలల జీతం అని ఇచ్చి ప్రాసెస్ నడిపించండి సార్. తెలంగాణలో పెద్ద పండుగ అంటేనే దసరా పండుగ. ఈ పండుగను మేము ఎట్లా జరుపుకుంటాము? పిల్లలు పస్తులు ఉంటున్నారు, చాలని జీతము, నెల కాగానే ఫీజులు కట్టాలి, ఇంట్లోకి సరుకులు తెచ్చుకోవాలి, అన్నిటికీ ఇబ్బందే ఉందన్న. జీతాలు కూడా ఏం సరిపోతాయి అన్న. 15,600 ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగము, దాంట్లో 13,500 వస్తాయి. ఏం సరిపోతాయి మాకు? మాకు ఏజెన్సీని రద్దు చేసి, ఏజెన్సీ కూడా ESI EPF కూడా సరిగా కట్టట్లేదు. ఇప్పుడు జబ్బు వచ్చి ESI హాస్పిటల్కి పోతే ట్రీట్మెంట్కి ఇప్పుడు నాట్ ఎలిజిబుల్ అని చూపెడుతుంది. ఎందుకు చూపెట్టది? 5 నెలల నుంచి వాడు ESI EPF పే చేయట్లేదు. పే చేయకుంటే మాకు ట్రీట్మెంట్ ఎట్లా అందుతుంది? మాకు ట్రీట్మెంట్ అందట్లేదు. ఇప్పుడు హెల్త్ కూడా చాలా పాడైపోతుంది. ఉద్యోగ భారం, పని భారం కూడా ఎక్కువ ఉంటుంది అన్న. ఒక్కొక్క సంస్థలో 10 మంది పనిచేసే సంస్థల 5గురితోటి 3గురితోటి 1-2తోటి పని చేపిస్తారు. ఏమన్నా అంటే అధికారులను అడిగితే పని భారం ఎక్కువ ఉంది కదా సార్, ఏదన్నా చూడండి అని అంటే, మీకు నచ్చితే చేయండి అమ్మా, లేకుంటే మీ ఇష్టము, లేకుంటే పై ఆఫీస్కు రాస్తాము, లేకుంటే మేము ఇష్యూ చేస్తాము. మాకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుంది. ఇట్లా మమ్మల్ని బెదిరించుకుంటూ అధికారులు పని చేయించుకుంటున్నారు. మాకు గవర్నమెంట్ సపోర్టు ఇస్తలేదు, జీతాలు ఇస్తలేదు. ఇట్లా మేము ఎన్ని రోజులు గడపాలన్నా? నా పేరు సతీష్, నల్గొండ నుంచి వచ్చినండి. గురుకుల డిగ్రీ కాలేజ్ నుంచి వచ్చినాము. మా సమస్యలు ఇప్పటిదాకా మాకు జీతాలు ఇవ్వట్లేరు. చిన్న జీతాలు, మాకు 13,400 జీతాలు. అవి కూడా ఇవ్వకపోతే కిరాణా షాపులలో ఎవడు కూడా అప్పు కూడా ఇస్తలేడు. ఇంటి కిరాయిలు కట్టుకోవాలి, ఆటో కిరాయిలు కట్టాలి, పిల్లల చదువులు ఏమవుతాయి. చాలా బీదరికమైన ఉన్న పరిస్థితులు ఉన్నాయి. మరి సీఎం గారు మరి మమ్మల్ని గెలిపిస్తే మేము ఖచ్చితంగా మేము అవుట్సోర్సింగ్ అనే పదవి లేకుండా మేము ఖచ్చితంగా రెగ్యులర్ చేస్తాము అని చెప్పి ఆ రోజు గద్దెనెక్కిరు. మరి గద్దెనెక్కినప్పుడు మరి ఈరోజు ఇప్పటివరకు 2 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాము. మా జేఏసీ తరపుకెళ్ళి మా లక్ష్మణ కూడా 2 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం. మేము అందరం కలిసి మరి ధర్నాలు చేస్తున్నాము. మరి వచ్చి మెమోరాండాలు ఇస్తున్నాము, నాయకులకు ఇస్తున్నాము, మంత్రులకు ఇస్తున్నాము, కానీ ఎవరు కూడా ఆచరణ దిక్కులో పెడతలేరు. మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మా ఉద్యోగాలన్నా తీసేయండి, లేకపోతే మమ్మల్ని కనీసం జీతాలన్నా పెంచి మాకు ఉద్యోగ భద్రతనన్నా ఇవ్వండి. ఏది లేదు, జీతాలు ఇస్తలేరు మాకు. ఇది 3వ నెల గడుస్తుంది, ఒక్కొక్కరికి 5వ నెల అవుతుంది. చాలా ఇబ్బంది అవుతుంది. పైసలు లేకపోతే పొద్దున్నాక వాడు కూలివాడైనా కూడా ఉదయం పోయి సాయంత్రం 1000 రూపాయలు తెచ్చుకుంటాడండి. కనీసం మేము 4 రోజులు కష్టపడి మేము పని చేస్తే మేము ఇంకో ఆధారం ఏది లేదు, ఇంకో బిజినెస్ లేవు మాకు. మరి అలాంటిది మాకు నెలనాడు మాకు జీతం లేకపోతే మరి ఎక్కడ పోయినా కూడా పైసలతో పని. ఇప్పుడు మరి ఎవరు కూడా డబ్బులు, మరి అప్పు కూడా పుడతలేదు బయట, ఎవరు కూడా అప్పు ఇస్తలేరు. ఇంకొకటి ఏంటంటే మా ఈఎంఐలు ఏమైనా చిన్న పథకం ఉంటే ఆ ఈఎంఐలు కూడా ఏమంటారు సివిల్స్ కూడా పోతున్నాయి. అవి చూసి కూడా కనీసం బ్యాంకులలో కాలనీలు మొక్కి ఏమైనా లోన్లు అన్నీ ఇవ్వండి సార్ అంటే సివిల్స్ చూస్తున్నారు. ఆ సివిల్స్ కూడా లేదు మాకు. మరి ఎక్కడి నుంచి తెచ్చుకొని తినాలి? మేము ఎట్లా బతకాలి? మా పిల్లలు ఎట్లా బతకాలి? మరి ఇప్పటికే చాలా మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు. ఈ రోజు కూడా సూర్యాపేట జిల్లాలో ఒకరు చనిపోయారు, ఇంత ముందుకే 1 గంట 2 గంటలు. మరి అలాంటిది మరి ఇప్పుడు చాలా మంది ప్రాణం మీదకి విసుకొస్తుంది. చాలా టార్చర్ అయిపోయింది ఉద్యోగాలు చేపట్టి. ఈ చిన్న ఉద్యోగాలతోటి మేము నెట్టుకరాలేకపోతున్నాం. మరి దయచేసి సీఎం గారు మరి ఆలోచించి ఈ పేదలని, మరి చిన్న ఉద్యోగస్తుల్ని, మరి వాళ్ళకు కనీసం ఇచ్చే జీతం కూడా నేళ్ల కొద్దిగా ఇవ్వకపోతే మరి వాడు ఎట్లా బతకాలి? వాళ్ళు ఎట్లా చదివించుకోవాలి పిల్లల్ని? వాళ్ళు జీవనాధారం ఏంది? మాకు ఏం అర్థమవుతలేదు. దయచేసి మేము మాత్రం దసరా వరకు, ఈ దసరా లోపల మాకు జీతాలు వేస్తేనే వేసిరు, లేదంటే మాత్రం మా జేఏసీ మాత్రం తప్పకుండా దసరా వెళ్ళిన తర్వాత మేము కార్యాచరణ మేము రూపం చేసుకుంటాము. తప్పకుండా మాత్రం మేము మాత్రం ఎక్కడికక్కడ స్తంభిస్తాము. ఎవరు కూడా ఉద్యోగాలు చేయరు, ఎవరు కూడా డ్యూటీలు చేయరు. మేము బరాబర్ మాత్రం నిలబడతాము. అదేవిధంగా అన్నగారు చెప్పినట్టు మరి జూబ్లీ హిల్స్లో మరి రేపు మాత్రం ఖచ్చితంగా ఓడిపోతుండు. కాంగ్రెస్కు అభ్యర్థి మాత్రం ఖచ్చితంగా ఓడిపోతాడు. మీరు ఇట్లనే చేస్తే మాత్రం మీ మీద, మీ పార్టీ మీద
మాకు చాలా అభిమానం ఉన్నది. కాబట్టి దయచేసి మీరు మాకు అన్యాయం చేయొద్దు, మా పొట్ట కొట్టొద్దు. తీసుకున్న ఉద్యోగాలకు వెళ్ళి చిన్న చిన్న ఉద్యోగాలు చేసేదే చిన్న ఉద్యోగాలు, పెద్ద పెద్ద చదువులు చదువుకొని చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నాం. వాళ్ళని కూడా కొంతమందిని తీసేసారు. ఆ తీసేసిన వాళ్ళని కూడా వాళ్ళ వెంటనే పిలిచి జాబులు ఇవ్వాలని మేము అడుగుతున్నాము. థ్యాంక్ యూ అన్న. మీరు చెప్పండి అన్న. ముఖ్యంగా కాలేజీ టీవీకి ధన్యవాదాలు. మా గోడు మీ ఛానల్ ద్వారా వినిపించినందుకు. ఇక్కడికి జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము ప్రజాపాలన ప్రభుత్వం రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాము. మేము కోరికలు ఒక 6 అన్న. ఉద్యోగ భద్రత, ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలి, ప్రభుత్వం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, మహిళలకు ప్రసూతి సెలవులు ఇవ్వాలి. వీటి మీద మేము ఇక్కడ రిప్రజెంటేషన్ చేయడానికి వచ్చినాము. ఆ ఏజెన్సీ వల్ల మాకు చాలా నష్టపోతున్నామన్న. ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు మాకు జిఎస్టీ అసలు ఎంప్లాయీకి ఎక్కడన్నా జిఎస్టీ ఏ దేశంలో ఎక్కడ కూడా లేదు. జిఎస్టీ అనేది మమ్మల్ని ఒక వస్తువులాగా మమ్మల్ని ట్రీట్ చేసి ఈ జిఎస్టీ వేయడం వల్ల మేము 5 నుంచి 7,000 రూపాయలు నష్టపోతున్నాము. వెంటనే ఆ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలి. అలాగే మినిమం బేస్ స్కేల్ మనీ కనీసం మేము రోజుకు 500 కూడా సంపాదించలేని స్కేల్లో బతుకుతున్నాము. 15,000 అంటే ఒక్కొక్కరికి 300 కూడా వర్తించలేదు. మా చేతికి వచ్చే వరకు 10,000 కూడా రావట్లేదు. కాబట్టి మాకు కనీస వేతనం అనేది కంపల్సరీ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే ఆరోగ్య భద్రత అన్న. గవర్నమెంట్ ఎంప్లాయీ వాళ్ళకు ఈహెచ్ఎస్ ఉన్నా కూడా వాళ్ళు హాస్పిటల్ పోతే 10 లక్షలు 15 లక్షలు హాస్పిటల్లో కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మేము హాస్పిటల్ పోలేకపోతున్నామన్నా. మాకు ఖచ్చితంగా హెల్త్ కార్డ్ అనేది కావాలి. ఎందుకంటే మేము రోగాలు వస్తే చూపించుకోలేని పరిస్థితులు ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళు 35-40 సంవత్సరాల నుంచి ఉన్నాము. షుగర్లు, బీపీలు అందరికీ ఉన్నాయి. మా పిల్లలకు కూడా చూపించుకోవాలన్నా కూడా పెద్దవాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు ఆరోగ్య భద్రత అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే హాస్పిటల్లో పెట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు అంతా కమర్షియల్ అయిపోయింది హాస్పిటల్స్ అనేది. ఒక 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పెట్టండి మనిషి బయటికి అయితే రాడు. గవర్నమెంట్లో పోతే దాని యొక్క వసతి మనకు కరెక్ట్ లేదు. కాబట్టి మాకు ఖచ్చితంగా ఆరోగ్య భద్రత ఇవ్వాలి, ఉద్యోగ భద్రత అన్న. ఖచ్చితంగా మీరు గత గవర్నమెంట్లో మేము ఎట్లయితే ఓడగొట్టినామో ఈసారి కనుక మీరు గిట్లనే అందరినీ తీసుకుంటూ పోతే మాత్రం మేము 2 లక్షల మంది కాదు, మేము 10 లక్షల మంది ఒక్కొక్కరు ఇంట్లో 4 చొప్పున మీకు ఖచ్చితంగా తగిన శాస్తి చెప్తాము. ఎందుకంటే ఏ ప్రభుత్వంలో తీయలేదు ఉద్యోగుల్ని. ఈ ప్రభుత్వంలో ఇప్పటికే చాలా డిపార్ట్మెంట్లో 10 మంది 50 మందిని చొప్పున తీసుకుంటూ వచ్చారు. అరే వాళ్ళకు ఎట్లా బతుకుతారన్నా? వాళ్ళకు పిల్లలు ఉంటారు. అనుకోకుండా వాళ్ళకి జాబ్ తీసేస్తే వాళ్ళని పెళ్ళం ఇచ్చిపెట్టి పుట్టింటికి పోయే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మీరు ఖచ్చితంగా తీసేసిన ఉద్యోగుల్ని ఖచ్చితంగా వాళ్ళని ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ దసరా లోపు మాకు ఖచ్చితంగా ఉద్యోగ భద్రత కావాలి. ఆడవారికి ఖచ్చితంగా ప్రసూతి సెలవులు కావాలి. వాళ్ళ ఆడవాళ్ళు ఇంటికాడ అన్ని భర్తని వదిలేసి పిల్లల్ని వదిలేసి జాబ్లకు వస్తారు. వాళ్ళకు ప్రసూతి సెలవులు ఇచ్చినప్పుడు వేరే వాళ్ళని పెట్టుకుంటారు పైసలకు ఆశపడి. కాబట్టి వాళ్ళకు కూడా ప్రసూతి సెలవులు ఇవ్వాలి. ఇవన్నీ మేము కోరిన కోరికలు ఏమి కాదు. ఇవన్నీ మాకు దక్కాల్సిన కోరికలు మాత్రమే. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ కనుక డిఏ కోసము ఒక 2 సార్లు వాళ్ళు ధర్నాలు రోడ్ల మీదకి ఎక్కుతేనే గవర్నమెంట్ సీఎం గారు వాళ్ళ దగ్గర పిలిపించుకొని రాష్ట్ర నాయకులతో మాట్లాడడం జరుగుతుంది. కానీ ఇక్కడ రాష్ట్ర నాయకులు ఇక్కడ ఉన్నాము మేము. మమ్మల్ని ఒక్కసారైనా మీ దగ్గర పిలుచుకొని మీ కోరికలు ఏమిటి, మీకు ఏం కావాలి, మీరు ఏ విధంగా నష్టపోతారు అనేది తెలుసుకొని మాకు ఖచ్చితంగా మీరు న్యాయం చేయాలి. ఈ అన్నగారు చెప్పినట్టు జూబ్లీ హిల్స్లో కనుక మీరు ఖచ్చితంగా ఓటమి పాలవుతారు. మాకు న్యాయం చేయకుంటే దసరా లోపు తర్వాత కూడా స్థానిక ఎలక్షన్లో కూడా ప్రతి గ్రామాన కూడా మేమే అవుట్సోర్సింగ్ వాళ్ళము క్యాంపెయినింగ్ చేసి మరి కాంగ్రెస్ను ఓడగొట్టడానికి సిద్ధంగా ఉంటాము. ఖచ్చితంగా మీరు రేవంత్ రెడ్డి గారు మా బాధను అర్థం చేసుకోండి. ఎందుకంటే గతంలో కూడా మీకు క్యాంపెయినింగ్ చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులే మేమందరం ముందుకొచ్చి మిమ్మల్ని గెలిపించుకున్నాము. ఇది ప్రజాప్రభుత్వం అంటున్నారు కదా, ప్రజలలో మేము కూడా ఉన్నాము. కాబట్టి మీరు తక్షణమే మాకు సమస్యలు పరిష్కరించాలని కోరుచున్నాము. థ్యాంక్ యూ. చెప్పండి మీరు సమస్య ఏంటి అసలు? మేము జిహెచ్ఎంసీలో పనిచేస్తాము అవుట్సోర్సింగ్ పద్ధతిలో. మేము మా యొక్క జిహెచ్ఎంసీలో పనిచేస్తున్న 36,000 మంది అన్నదమ్ములు అక్కజెల్లెల తరపు నుండి మీ కాలేజీ టీవీకి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా సమస్యలు మీ దృష్టి దగ్గర నుండి సీఎం దృష్టికి తీసుకెళ్తారని. మరి మా యొక్క జిహెచ్ఎంసీలో కూడా 26 ఏళ్ళు 27 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం. అటువంటిది మా జిహెచ్ఎంసీలో ప్రజాపాలన అన్నప్పుడు ఆ ప్రజల పాలన కోసం మీరున్నారు. మరి ఈ ప్రజాపాలనకు పబ్లిక్కి మరి మీకు కూడా సేవలు చేసే మా జిహెచ్ఎంసీ కార్మికులకు మాత్రము ఎటువంటి న్యాయం జరుగుతలేదు. మరి అదేవిధంగా రామ్కీ సమస్య అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అది అగ్రిమెంట్ చేసుకున్నారు. అటువంటి అగ్రిమెంట్ చేస్తున్నాక తెలంగాణ వచ్చిన తర్వాత ఆ అగ్రిమెంట్ని రద్దు చేయాలని చెప్పి ఎన్నోసార్లు మేము చెప్పడం జరిగింది. ఆ యొక్క రామ్కీ సమస్యకు సంవత్సరానికి వచ్చేసి దగ్గర 15 కోట్ల రూపాయలు అప్పచెప్తున్నారు. అది పని చేసినా చేయకపోయినా మీరు చూడండి, జిహెచ్ఎంసీ పని చేస్తేనేమో 200 కోట్లు అవుతాయి. అదే
రామ్కి సమస్య చేస్తే మాత్రం 1100 నుంచి 1500 కోట్ల రూపాయలు వాళ్ళకు అప్పచెప్తున్నారు. వాళ్ళు పని చేయకపోయినా అప్పచెప్తున్నారు. అంటే దీంట్లో కొంతమంది అధికారులు కూడా ఆ రామ్కి సమస్యకు తొత్తులుగా మారినరు. కాబట్టి మేము ప్రజాసేవ చేస్తున్నాము. పబ్లిక్ ఉదయం మా ఇంట్లో నుండి మా భార్య పిల్లల్ని వదిలిపెట్టుకొని పొద్దున 4 గంటలకు బయటికి వెళ్తే మరి మేము సాయంత్రం వరకు మా డ్యూటీలు చేయించుకుంటున్నారు. వినాయక నిమజ్జంలో పనిచేస్తాము, ఎలక్షన్ డ్యూటీలో పనిచేస్తాము. ప్రతి కార్యక్రమంలో కరోనా సమయంలో కూడా ఎవరు రాకపోతే బయటికి మేము మాస్కులు వేసుకొని మా చేతులకు గ్లౌజులు వేసుకొని పబ్లిక్ని కాపాడినాం. మరి అటువంటిది మమ్మల్ని కాపాడలేరా మీరు? మేము అడుగుతుంది ఒకటే, ఈ యొక్క ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేయాలి. మాకు అందరికీ కూడా కార్పొరేషన్ చేసి జీతాలు పెంచాలి. ఒక్కొక్కరి జీతం 15,000 జీతము, అందులోకెళ్ళి ఈఎస్ఐపిఎఫ్ కట్టింగ్ అయితే మా చేతికి వచ్చేది ఎంత? మా ఇంట్లో జీతాలు ఇళ్ళ కిరాయిలకే పోతున్నాయి. అదేవిధంగా హాస్పిటళ్ళు, కరెంట్ బిల్లులు, గ్యాస్ బిల్లులు ఇవన్నీ పోతున్నాయి. మరి సుప్రీంకోర్టు న్యాయస్థానం ఏది చెప్తే అది చేసేందుకు గవర్నమెంట్ చేయాలి కదా. మరి సుప్రీంకోర్టు చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. మరి ఆ యొక్క సమాన వేతనం మాకు ఎందుకు ఇవ్వట్లేదు? మరి గవర్నమెంట్ ఎందుకు చేస్తలేదు? ఈ యొక్క సెక్రటరియట్లో ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఉన్నారు కదా, మరి ఎందుకు మా జీవోను పాస్ చేసి మా జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు? ఆ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేస్తే ఆ ఏజెన్సీకి ఎక్కడ పేపర్ ఏది? ఆ ఏజెన్సీకి ఉన్న జీతాలు ఏమో 15,000, 19,500, 22,500 అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నారు. కానీ వానికి అందులోకెళ్ళి కట్ చేయంగా మా జీతాలకి ఇంత తక్కువలో జీతాలు వస్తున్నాయి. మరి మా జీతాలు ఇంత తక్కువ వస్తే మేము ఎట్లా బతకాలి? మా ఇంట్లో మాకు తినడానికి కూడా తిండి కరెక్ట్గా ఉండట్లేదు. ఒక దిక్కు పొద్దున పోయి పని చేసినా కానీ సాయంత్రం దాకా పని చేసినా కానీ అధికారులు ఒత్తిడి చేపించి కూడా పని చేపిస్తున్నారు. కానీ దాన్ని కూడా ఓర్చుకుంటున్నాం. తెలంగాణ సపరేట్ అయితే మాకు పర్మనెంట్ అవుతుందని చెప్పి అదొక ఆశపడ్డాం, అది కూడా రావట్లేదు. మరి మేము ఎట్లా బతకాలి? ఈ రామ్కి సమస్యను రద్దు చేయండి, ఏజెన్సీలను అన్నీ రద్దు చేయండి, మా జీతాలను మాకు పెంచండి. మా కార్మికులు కూడా చనిపోయినారు. మొన్న జిహెచ్ఎంసీలో పని చేసుకుంటా కూడా కరోనాలో చనిపోతే వాళ్ళకు ₹1,00,000, ₹2,00,000 అన్న ఇవ్వాలి. వాళ్ళకి అవి కూడా ఇవ్వలే. ఇప్పటికీ కార్మికులు రైలు పట్టాల మీద ఉరేసుకొని చనిపోతున్నారు, హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. మరి ఎట్లా మా పరిస్థితి ఇదేనా? ఇక మేము ఈ జిహెచ్ఎంసీని నమ్ముకున్నా, ఈ యొక్క గవర్నమెంట్ని నమ్ముకున్నా మేము పని చేసి సావడానికే ఉన్నది. కానీ మాత్రము మాకు జీతాలు పెంచి మా పిల్లలతోని హాయిగా ఉండాలని మాత్రము చూడట్లేదు ఈ ప్రజాపాలన. ఈ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు, మరి మీరు ముందుకు వచ్చి అన్ని కంపెనీలకు పెద్ద పెద్ద దేశాలు పోయి అన్ని వ్యవస్థలు అన్నీ పట్టుకొని వస్తున్నారు, మంచిదే చేస్తున్నారు. కానీ మాకేడ చేస్తున్నారు సార్? ఈ ప్రజల కోసం చేస్తున్న మమ్మల్నే పట్టించుకోవట్లేదు. జాడుగొట్ట పొద్దుగాల లేస్తే మీ కండ్ల ముందర మీ ఇంటి ముందరకి వెళ్ళి జాడు కొడతారు. వాళ్ళకి ఎంత ఉంది సార్? 15,000 జీతం. వాళ్ళకన్నా వాళ్ళకు మాకు 30,000, 40,000 చేస్తే అయిపోతుంది కదా సార్. మేము పొద్దున్న నుండి సాయంత్రం దాకా పని చేస్తున్నాం కదా సార్. మీ కండ్ల ముందరనే పని చేస్తున్నాం కదా. ఇంత ఇవాళ రోడ్లు ఇవాళ ఇంత శుభ్రం ఉన్నాయి. వినాయక నిమజ్జనంలో ఎంత చెత్త చెదారం చూసిండ్రు కదా. కోట్ల రూపాయల ఖర్చు పెట్టిండ్రు. మరి అవిటికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. మరి మాకు పెట్టడానికి ఏమో సార్? 5,000, 10,000 జీతాలు వేసి ఏమైంది సార్? మేము అడుగుతుంది అదే అడుగుతున్నాం. ఎక్కడ పోయినా పోలీసు వాళ్ళని అడ్డం పెడతారు, లోపల ఊనియరు. ఇప్పుడు కూడా 2 గంటలు ఈ ఎర్ర టెండల నిలబడితే ఉప ముఖ్యమంత్రి దగ్గరికి పోతుంటే పోలీస్ ఆఫీసర్ పోనీయకుండా అడ్డుకున్నారు. 2 గంటలు ఎండలో నిలబడడం అంటే మేము పనిచేయాలి ప్రజల కోసం. మా సమస్యలు మీ దగ్గర తీయాలంటే మాత్రం మమ్మల్ని రోడ్ల మీదనే నిలబెడతారు. మేము ఎలక్షన్లో ఎట్లా ఓట్లు వేయాలి సార్? మాకు చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిండ్రు, మీ చేతిలో అస్త్రం ఉంది, దాన్ని ఉపయోగించే టైంలో ఉపయోగించండి, మీ మాట వినకపోతే వాళ్ళని తీసి పక్క పెట్టమని. మరి మా సమయం వచ్చినప్పుడు మేము కూడా పని చేయక తప్పదు. అంతవరకు ఓనియకుండా అంబేద్కర్ గారి మీద మీకు ఎంత అభిమానం ఉందో మరి మా మీద కూడా అదే విధంగా మీరు ఆ విధంగా అభిమానం పెట్టుకొని మాకు మంచి పనులు చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. మరి మీరు మా ఓపిక నశిస్తే ఈ జిహెచ్ఎంసీ ఇలా ఎంత పని చేస్తుంది పొద్దుగాల లేచి, మరి మీరు కూడా మమ్మల్ని పట్టించుకోకపోతే కుప్పలు లారీలు, అక్కడ పోయే లారీలు, కీసరగుట్టకు పోయే లారీలన్నీ మరి ఇన్నే ప్రజాపాలన ముందల లారీలన్నీ డంప్ చేయాల్సి వస్తుంది. నేను చెప్తున్న విషయాలు ఏ రాజకీయ నాయకులు విన్నా ఏం భయం లేదు. పుట్టినా ఒకటే, చచ్చినా ఒకటే. మీరు చెప్పండి. ముందుగా మీ టీవీ యజమానానికి నమస్కారం అన్న. నేను రాష్ట్ర అవుట్సోర్సింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ని. ముందుగా ఈ ప్రజాప్రభుత్వం అనుకొని ఇది చేసుకుంటున్నాము, కానీ ఇప్పటికే 2 years నుండి వస్తున్నాము, రిప్రజెంటేటివ్ లెటర్ ఇస్తున్నాము, వెళ్ళిపోతున్నాము. చిదారెడ్డి సార్ని కలిసినాము, ఇదే తీసుకుంటారు లెటర్లు, ఫోటో దిగుతున్నాము. ఆ లెటర్లు ఎక్కడ పడిస్తారో ఏదో కూడా తెలియట్లేదు. 2 hours నుండి మేము డిప్యూటీ సీఎంని కలుగుతామని చెప్పేసి వెయిట్ చేస్తే మమ్మల్ని చూసుకుంటూ వెళ్ళిపోయాడు, కానీ ఆ పని కూడా ఆపలేదు. ఇంకోటి, ఎప్పుడు సీఎం ఒక మాట చెప్తుంటారు, చరిత్రలో నిలిచిపోవాలంటే ఇది జీతాలు ఆపి చరిత్రలో నిలిచిపోవాలని చూస్తుండేమో అని అనిపిస్తుంది. కొందరికేమో డ్యూటీలు తీసేసి చరిత్రలో నిలిచిపోవాలని అనుకుంటుండేమో సీఎం అనిపిస్తుంది. ఇంకోటి, మన రాష్ట్రంలో భయానకరం ఏంటంటే
ఈ పెద్ద పెద్ద సమస్యలకేమో చిన్న చిన్న మీడియాలు చూపిస్తాయి. ఈ TV9 V6 T5 వాళ్ళకు ఈ సమస్యలు పట్టవు, వాళ్ళ చెవులకి ఇది ఎక్కదు, వాళ్ళ రాజకీయ నాయకులకు ఏమైనా అమ్ముడు పోతురేమో అని చెప్పేసి అది మాకు అనిపిస్తూ ఉంది. వాళ్ళకి అసలు ఈ పెద్ద సమస్యలు అసలు కనిపించదు, చిన్న చిన్న సమస్యలకు ఉరుకుతూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మాకు దాదాపుగా 5 months నుండి జీతాలు లేవు. జీతాలు అడుగుదామని చెప్పేసి ఎక్కడ పోయినా ఆ ఏజెన్సీ వాళ్ళని అడిగితే మాకు రెన్యువల్ రాలేదంటారు, మళ్ళీ మాకు బిల్లులు రావట్లేదంటారు. ఆఫీసర్లను అడిగితే అక్కడ నువ్వు కంటిన్యూషన్ లేదు, మేమేం చేస్తామని చెప్పేసి చెప్తారు. అందుకోసం అని చెప్పేసి అది ఎక్కడ ఫైల్ ఉందంటే డిప్యూటీ సీఎం దగ్గర ఉందంటారు. ప్రతి ఫైల్ కూడా ఆయన దగ్గరనే పెట్టుకొని ఏ ఫైల్ కూడా మూమెంట్ చేయకుండా ఈరోజు జీతాలు ఇవ్వకుండా ఆపి మమ్మల్ని రోడ్ల పాలు చేస్తుండని చెప్పేసి ఈరోజు ఈడి దాకా వస్తే మమ్మల్ని గెలవకుండా కూడా వెళ్ళిపోయిండు. మాకు 2018లో పెరిగిన జీతము ఇప్పటిదాకా అదే 10,000కు 15,000కు జీతం చేస్తూ ఉన్నాడు. మేము వద్దు అనుకున్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పక్కన పోయి మంచిగా వాళ్ళు 1వ తారీఖు జీతం తీసుకుంటారు, కార్పొరేషన్లో ఉన్నారు, ఈఎస్ఐ PF సకాలంలో ఉంది. మనము కోరి ఏరి తెచ్చుకున్న తెలంగాణలో రోడ్ల పడ్డాము. ఈరోజు ఈ ఎండలో రోడ్ల మీద వచ్చే పరిస్థితి అయింది. అందుకోసం అని చెప్పేసి ఈ మీ టీవీ ఛానల్ ఎల్లప్పుడూ మాతోటి సహకరిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకుంటూ కానీ సీనన్నకు నమస్కారం తెలియజేస్తున్నామన్న. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. గత ప్రభుత్వం చేసిన పనులే మళ్ళీ ఈ ధోరణి ఇదే చేస్తుంది ప్రభుత్వం. దీనికి తగిన బుద్ధి మా లక్ష్మణ గారు ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు. నెక్స్ట్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో మా అధ్యక్షులు గారు ఎవరిని నియమిస్తారో ఎలక్షన్ నామినేషన్ చేస్తారు. డెఫినెట్గా మేము ఓడిపోయినా లేదు కానీ మేము ఆల్రెడీ డిపాజిట్ గిట్లా దక్కనియము. చూడండి దీని మీద మా लक्ष्मण भाई जो बोल रहा है वही काम करता, बड़ा प्लान से है। जो अब हम जो नेक्स्ट प्लान है हमारा जुबली हिल्स में हमारा कैंडिडेट को खड़ा करने के लिए, हम अगर से 5 महीने सैलरी नहीं आ रहा ना, अब एक 1,000 रुपये डाल के हम एक कैंडिडेट को खड़ा करेंगे भाई, ये गवर्नमेंट को हरा देंगे, पक्का हरा देंगे। रेवंत अन्ना तुम किससे खेल रहे हैं नहीं मानो, और फोर्थ सिंह बोलो क्या काम को नहीं आते समझ रहे हैं, वो लोग को लाख रुपये ले रहे हैं ना जी। उन लोग क्या करें जी, हम 10-10 हज़ार रुपये तनख्वाह वाले साहब, 10-10 रुपये वाले, हम कितना मधुयाशिक साथ घर को जाके हम प्रचार करें 6 बजे, ये लक्ष्मण अन्ना लक्ष्मी मैडम सब टिफिन करके पूछो, उस रिकॉर्ड है हमारे पास, पूरा रिकॉर्ड है। जो MLA क्या बोला, कोरेटिंग रेड्डी साहब क्या बोले, अब रेवंत रेड्डी साहब क्या बोले, और जो मधुयाशिक सर क्या बोले, 5 बजे जाके उनके भर के घर के पास हम टिफिन करके प्रचार गए। ये लक्ष्मण भाई, ये लक्ष्मी मैडम, माई सब मिलके, राज महमूद भाई सब मिलके उनके घर को प्रचार जाकर ఓ మీకెందుకు మేము గెలిచిన తర్వాత మీకు హామీ ఇస్తాము అన్నడా లేదన్నా, అన్నాడు. వీడియో ఉంది, ఆ వీడియో క్లిప్పింగ్లో మేము పెడతాం. ఎందుకన్నా ఇలాంటి మాటలు మాట్లాడారు, ఇట్లాంటి మాటలు చిన్న లో క్లాస్ మాట్లాడతారన్నా, ఇది మేము మాట్లాడాలి మాట, మీరు మాట్లాడుతుంటే అసలు మాకు జీర్ణించుకోలేకపోతున్నాం. జయదేశి మీరు దీని మీద ఏమైనా తక్షణమే ఈ దసరాలోకి మాకు గుడ్ న్యూస్ చెప్పాలి, మేము మీకు పాదాభివందనలు చెప్తున్నాము. ఇది కనుక గుడ్ న్యూస్ చెప్తేనే మంచిగా ఉంటుంది. లేదంటే జూబ్లీ ఎలక్షన్లో ఫస్ట్ అడుగు స్టెప్ మా లక్ష్మణ్ గారు ఏదో ప్లాన్ చేస్తున్నా, అది చేసిన తర్వాత నెక్స్ట్ మరి వచ్చే ఎలక్షన్లో మాత్రం ఇక పూర్తిగా పూరా కామ్ ఖతం హో జాతా సమझो भाई. అందరికీ నమస్తే. ఫస్ట్ మన కాలేజీ టీవీ గారు అన్నగారికి నమస్తే. నేను తెలంగాణ అవుట్సోర్సింగ్ జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ని. నేను వాటర్ వర్క్స్లో చేస్తానన్న. ఇప్పుడు వాటర్ వర్క్స్లో మేము బిల్ కలెక్టర్లు అని చెప్పేసి 680 మంది ఉంటామన్న. 680 మందికి 12 మంది ఏజెన్సీలు ఉన్నారు. 680 మందికి. అదే లైన్మెన్లు వచ్చేసి వాళ్ళు 1,800 చిల్లర మందికి ఒకటే ఏజెన్సీ. మళ్ళీ సెవరేజ్ వాళ్ళ లైన్మెన్స్ ఉంటారు, ప్లస్ సెవరేజ్ వాళ్ళు STP అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి. వాళ్ళందరికీ కలిపి 4 మంది ఏజెన్సీలు ఉంటాయి. మొత్తం వాళ్ళు ఎంతమంది, 4,000 చిల్లర మంది. అదే మా 680 మందికి 12 మంది ఏజెన్సీలు. ఒకరికి 1 డేట్ పడుతుంది అర్థం కాదు, ఎవరికి 7 నాటి జీతం వస్తుందా ఇవనికి అర్థం కాదు. ఈయన అడిగితే ఆడంటాడు, ఆడడిగితే ఈడంటాడు. ఇప్పుడు ఇంకో కొత్త విధానం ఏం చేసుకొచ్చి ఇప్పుడు కొత్త టెండర్లో మళ్ళీ ఇప్పుడు దీంట్లో 3 పార్టీషన్లు పెట్టారు. ఇప్పుడు జీతం అనేది జియో 60 ప్రకారం ఫిక్స్డ్ శాలరీ ఉండాలి అవుట్సోర్సింగ్ ఉద్యోగికి. దాంట్లో కూడా కమిషన్ బేసిక్ పెట్టిండు. మీరు తీసుకుంటారో మరి, మీరు కూడా ఏ పాటు అయితే పని చేస్తున్నారో పర్మనెంట్ ఉద్యోగస్తులు వానికి కూడా ఎంతవరకు అయితే చేస్తున్నారో, ఎంత పని గవర్నమెంట్కు లాభం చేస్తున్నారో దాని దగ్గర మీరు కూడా కమిషన్ తీసుకోవాలి కదా. దాని దగ్గర పార్టీషన్ పెట్టుకొని మీరు కూడా జీతాలు లక్షల జీతాలు దగ్గరకేమో ఏది లేదు. టైంకి ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు పోతారో తెలియదు, మీకేమో ఏది లేదు. మాకేమో 3 భాగాలు చేసిండు. ఒకటి బిల్డింగ్ అంట, ఒకటి రెవెన్యూ అంట, అన్బిల్డ్ అంట. ఇప్పుడు ఫ్రీ వాటర్ స్కీమ్ ఎవరు ఏమన్నాడండి, ఫ్రీ వాటర్ స్కీమ్ ఇచ్చి మంచి బిల్డింగ్ ఉన్నవానికి కూడా నువ్వు ఫ్రీ 0 బిల్ ఇస్తున్నావు కదా. వానికి పని చేసి ఫస్ట్ ఇక్కడ పని చేసేవానికి ఇవ్వు జీతాలు, వానికి ఇచ్చేది వదిలిపెట్టి ఫ్రీ అనుకుంటాం. మీ ఓట్ల గురించి మేము కూడా ఓట్లు వేసినాం కదా. మేమైతే ఉత్తేనే గాడికి వచ్చి పోతలేం కదా. మాకు కూడా ఓటు హక్కు ఉంది. మేము కూడా ఓట్లు వేసినాము, కాంగ్రెస్ పార్టీకి వేసినాము. మేము కూడా ఎందుకు మద్దతు ఇచ్చినాము వస్తందుకు. కాబట్టి ఒకటే మేము చెప్పేది ఏంటంటే దాన్ని 3 పార్టీషన్లు పెడదామని చెప్పి చూస్తున్నారు. అదొకటి వద్దని కోరుకుంటున్నాము మా HNWS తరఫున. ఇంకొకటి జియో 60 ప్రకారము మేము కేటగిరీ 2 కిందకి వస్తాము. లైన్మెన్ వచ్చేసి మామూలుగా అన్స్కిల్ కింద ఉంటారు లైన్మెన్. సరే వాళ్ళకి స్కిల్ ఇచ్చినావు, మరి ఇంటింటికి తిరిగి మీ యొక్క బిల్లులను సర్వీస్ చేసుకుంటా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మాకు స్కిల్ ఉంటుంది. మాకు స్కిల్ కింద కేటగిరీ 2 ప్రకారంగా
దగ్గర మాకు 19,500 రూపాయలు జీతం రావాలి, కానీ మాకు ఇచ్చేది 15,600 రూపాయలు ఇచ్చుకుంటూ అలా ESIPF కట్ అయితే 13,600 రూపాయల బిల్లు జీతం వస్తుంది. ఆ జీతానికి ఏం సరిపోతుందన్న? హైదరాబాద్లో బతకాలంటే రెంట్ ఏంది, కరెంటు బిల్ ఏంది, హాస్పిటల్ ఏంది, ఏదేమున్నది? ఒక్కొక్క డిపార్ట్మెంట్లోనేమో 5 నెలల నుంచి 6 నెలల నుంచి ఎన్ని పెండింగ్లు పెడుతున్నారు జీతాలు. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఉద్యోగి కావచ్చు, మీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మినిస్టర్కి, సీఎంకి అందరికీ టైంకి 1వ తారీఖు జీతం పడుతుంది కదా. మీ ఆపుకోండి, మీరు ప్రజాసేవ చేస్తేందుకు వచ్చిర్రు కదా. మామూలుగా జీతం తీసుకోవడానికి రాలే కదా ఇక్కడికి. ఎందుకు వచ్చిర్రు? ప్రజాసేవ చేస్తేందుకు వచ్చిర్రు. ప్రజాసేవ చేసుకోవడానికి జీతం ఏమిటికి? ఇక్కడ పని చేసుకోవడానికి ఫస్ట్ జీతం ఇయ్యి. అది ఇచ్చేది వదిలిపెట్టి మీరు లక్షలు కేసీఆర్ ఏమో పెంచిండు అని చెప్పేసి అప్పుడు పెంచినప్పుడు తిరిగి పక్క రాష్ట్రంలో ఎంత జీతం ఉంది వాళ్ళకు, మీ దగ్గర పెంచిందని చెప్పి తప్పన్నాం. మరి వచ్చినావు కదా ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు కదా, వాళ్ళ జీతాలు తక్కువ చేయి ఫస్ట్. వాళ్ళ తక్కువ చేసి లేనోని పెట్టు. సరే మేము మాకు పెడతావా పెట్టావా పక్కన పెట్టు. లేనోడు ఎంతో గరీబ్ ఉంటున్నాడు, వాళ్ళకి పెట్టు ఫస్ట్. మాకు పని చేసిన కాడికే మాకు ఎక్కువ మేము అదే అడుగుతలేదు. ఒకటే ఇప్పుడు ఛాయ్ తాగితే 1 నిమిషంలో మీ పని సాల్వ్ అయిపోతుందని మాట్లాడిండు. ఛాయ్కి పైసలు లేవేమో గవర్నమెంట్ దగ్గర, బడ్జెట్ మరి అప్లపాలు ఉందని చెప్పి కేసీఆర్ అప్లపాలు చేసిపోయింది కదా. మరి గవర్నమెంట్కు ఛాయ్ తాగే డబ్బులు లేవేమో. మరి మేమే ఒక వేదిక అవసరం అంటే అమరవీరుల స్తూపం కాడ ఏర్పాటు చేస్తాము. టీ అని చెప్పేసి ఛాయ్ పెడతాం ఒకటి, లేదంటే ఛాయ్ బండ్ల లెక్క మేమే ఆడ అమ్మతానికి వస్తాం. మరి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మినిస్టర్ గారు వచ్చి ఫ్రీగానే వస్తామండి వాళ్ళకి ఛాయ్లో. ఎందుకంటే మరి అంతమందికి సేవ చేస్తారు కదా, సేవ చేసేవాళ్ళకి ఫ్రీగా పోయాలి కదా. మేము మాకంటే పైసలు తీసుకుంటామే, కానీ మేమైంది ప్రజాసేవ చేస్తారు కాబట్టి ప్రజాపాలన కదా ఇది. వాళ్ళకి మాత్రము ఫ్రీగా ఛాయ్లు వస్తాము. మీరు అయితే ఏదైతే ఇప్పుడు దసరా అనుకుంటున్నాం కదా, దసరా లోపల పెండింగ్ జీతాలు కనుక రిలీజ్ చేయకపోతే, ఇంకొకటి ఎవరైతే ఉద్యోగులను తీసేసిర్రో వాళ్ళని ఎంబడే విధుల్లోకి తీసుకొని ఏడల జూబ్లీ హిల్స్లో మా తరపున మా యొక్క ఎవరైతే ఉద్యోగస్తులు పోయినారో వాళ్ళ తరపునే ఇప్పుడు మేమేంది పని చేస్తున్నాం కాబట్టి మేము నామినేషన్ వేస్తానికి ఆప్షన్ ఉండదు. పోయిన ఉద్యోగులతోనే వాళ్ళతో నామినేషన్లు వేపిస్తాము. వాళ్ళకి మద్దతుగా అవసరం అంటే లీవులు పెడతాం, నెల రోజులు లీవులు పెడతాం, అవసరం తీసేసుకుంటాం, తర్వాత విషయం అది. కానీ మేము పోటీ చేయడానికి రెడీగా ఉన్నాం. అక్కడ వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ దసరా లోపల వాళ్ళని ఎవరైతే పోయినాయో అవసరమైన లీస్ట్ మీ దగ్గర డాటా లేకపోతే మమ్మల్ని అడగండి, పిలవండి, డాటా ఇస్తాము. ఎంతమంది ఉద్యోగస్తులు పోయినాయి వాళ్ళ జీతాలు అందరినీ ఎంబడే తీసుకొని. సరే ఇప్పుడు ఏమంటారు, నిన్న ఆర్టీసీలో కూడా అవుట్సోర్సింగ్ కింద చేస్తున్నారు. అదే చేసేది ఏదో ఇక్కడ నీకు మంది ఎక్కువ అంటున్నావు కదా, ఈ డిపార్ట్మెంట్లో ఎక్కువ ఉన్నారు, తీసేస్తున్నావు కదా. తీసేసేదో ఇంకా అవసరం ఉన్న కాడ కలుపుకోవాలను. ఉత్తి ఇంటికాడ కూర్చోబెట్టి ఇప్పుడు వాడిని మళ్ళీ అమ్ముకోవచ్చు కదా పోస్టులు అవి. ఇప్పుడు వీడు పని చేసిపోయింది 20 ఏళ్ళు, వీడిని ముసలోడు అయ్యింది. ఇక ముసలోడు శాతగాడు అవుతుంది. ఇక అవసరం అంటే మళ్ళీ నీకు 3 లక్షలకు అమ్ముకోవచ్చు, 3 లక్షల రూపాయలు వచ్చినట్టుగా ఉంటుంది. ప్లస్ మళ్ళీ కొన్ని కొత్త తీసుకున్నట్టుగా ఉంటుంది. వాళ్ళ ఎవడైతే కాంట్రాక్టర్ ఉండో వాడు బలిసిపోతాడు కదా. ఫస్ట్ ఇక్కడ పనిచేసేవాడికి సంస్థకు పనిచేసి వాడిని ఇవ్వడం మొత్తం ఇక్కడ నీకు ఏమంటారు దారపోసిండు. ఇక్కడ దారపోసినవాడికి ఫస్ట్ జీవితం ఇయ్యి, అప్పుడు ఇది నిజమైన ప్రజాపాలన అని చెప్పేసి అందరు నమ్ముతారు. సో జూబ్లీహిల్స్లో బరిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి జేఏసీ తరపున వాళ్ళు కూడా నిలబడతామని చెప్పేసి అంటారు. నిజంగా అభ్యర్థిని అంటే ఎంపిక చేసారా, లేకపోతే మీరు ఆఫ్టర్ దసరా తర్వాత డిసైడ్ ఇస్తారా? మేము దసరా వరకు ఇప్పుడు మేము పెట్టిన డిమాండ్లు కనుక నెరవేరకపోతే రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ పక్షాన దసరా అయిపోయిన మరుసెకండ్ రాష్ట్ర కమిటీ కూర్చొని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నిలబెట్టే అభ్యర్థిని కూడా ప్రకటిస్తాం. అలాగే మాకు మద్దతుగా నిరుద్యోగుల్ని, ఉద్యమకారుల్ని, ఉద్యోగస్తుల్ని, మీడియా మిత్రుల్ని, అడ్వకేట్ వాళ్ళందరినీ కాళ్ళకు గజ్జగట్టి అలా మన పాట పాడినటువంటి మా కళాకారులందరినీ కూడా మేము చైతన్యం చేస్తాం. మాకు జరుగుతున్న న్యాయం మీకు కూడా జరుగుతుంది, మనందరం ఏకపక్షం అయిదామని చెప్పి అందరినీ మేమే ఏకం చేస్తాం. ఇక ఎలక్షన్ అయిపోయేంత వరకు అందరం జూబ్లీహిల్స్ కూర్చోవటం మాత్రం దసరా తర్వాత ఖచ్చితంగా జరుగుద్దన్న. ఇది కాలోజీ టీవీ ద్వారా ప్రభుత్వానికి స్పష్టంగా రాష్ట్ర అవుట్సోర్సింగ్ జేఏసీ నుంచి తెలియజేస్తున్నామన్న. సో మొత్తానికైతే దాదాపు 5 నెలల నుంచి జీతాలు రాక అవుట్సోర్సింగ్ విభాగాల్లో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరైతున్నారో చాలా ఇబ్బందులు పడుతూ కుటుంబాన్ని పోషించుకోలేక కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే సందర్భం కూడా కనబడతా ఉంది. సో ఇలాంటి కోణాలు ఏవైతున్నాయో మానవతా దృక్పథంతో ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం అయితే ఉంటుంది. గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా వీళ్ళ ఇష్యూ పైన నేను క్షణాలలో ఒక టీ తాగే లోపల ఈ సమస్యను పరిష్కరిస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఆయన 2 సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉంది. ఇంతవరకు వీళ్ళ సమస్యలపైన ఒక్క ముక్క కూడా మాట్లాడే సందర్భాలు వాళ్ళు మాట్లాడకపోగా వాళ్ళ ఏజెన్సీలు ఏవైతే గతంలో కేసీఆర్ వచ్చినటువంటి ఏజెన్సీలు అయితే వాటినే కంటిన్యూ చేస్తూ ఈరోజు చాలామంది ఉద్యోగులు తీసేసినటువంటి సంఘటన కూడా కనబడతా ఉంది. సో దీనికి సంబంధించి మరి సీఎం రేవంత్ రెడ్డి కనుక స్పందించకపోతే వీళ్ళందరూ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం, మా సత్తా చాటుతామని చెప్పేసి కూడా అంటా ఉన్నారు. చూద్దాం మరి దసరా లోపు వీళ్ళు టైం ఇచ్చారు. దసరా లోపు ఈ ప్రభుత్వం ఎవరైనా స్పందిస్తుందా, లేకపోతే జూబ్లీహిల్స్ బరిలో వీళ్ళు పోటీ చేస్తారనేది కూడా భవిష్యత్తు డిసైడ్ చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. చూస్తుంటే కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.